భక్త మహాశయులందరికీ కార్తీక మాస పర్వదిన శుభాకాంక్షలు. అరుదించేనుగా కార్తీకం ఒడిగా ఆద్యూడ నిల్వగన్ మురిపమ్మున్ తిరమొక్క పద్య శుభమున్ ముక్కంటి నర్చించదన్ స్థిరమున్ భావన చేసి బిల్వ మనసున్ తీర్చేను నీ పాదమున్ మెరుపుల్ చిమ్మడి స్మేరమున్ వినుమయా మెచ్చంగన పద్యమున్. ఈరోజు కార్తీక మాస పర్వదినం యొక్క విశిష్టతను కొంతవరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు మాసాలలో వచ్చేటువంటి మాసాల్లో 8వ మాసము ఈ కార్తీక మాసము. కార్తీక మాసము హరిహరులకు ఇద్దరికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసంలో ప్రాతకాలమునే అనగా సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచి సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు నదీ స్నానము లేదు సముద్ర స్నానము, ఈ రెండు కుదరకపోతే ఇంట్లోనైనా సరే తలస్నానం చేసి ఏదైనా దేవాలయానికి వెళ్ళి ముందు ఇంట్లో తులసి దగ్గర దీపారాధన చేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపారాధన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఈ రెండింటితో కూడా దీపారాధన చేసుకోవచ్చును. ఇంకా విశేషం ఏమిటంటే ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాం. కార్తీక మాసంలో శివుణ్ణి అర్చించడం అనేది పురాణాలు చెప్తూ వస్తుంది. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో రుద్రాభిషేకాలు, బిల్వార్చన, శివుడికి సంబంధించిన స్తోత్రాలు పఠనం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలాగే సాయంకాలం పూట సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి విధిగా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపారాధన చేసి భక్తితో కార్తీక పురాణాన్ని కూడా రోజు ఒక అధ్యాయంలాగా కార్తీక పురాణాన్ని కూడా చదువుకోవడం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అదృష్టవశాత్తు ఏమిటంటే ఇప్పుడు టీవీ మార్గాల ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మనకు కార్తీక పురాణాలు నిత్యం వస్తూ ఉన్నాయి. వాటిని కూడా వినడం వల్ల కూడా చదవడం వల్ల ఎంతైతే పుణ్యం తగ్గుతుందో శ్రవణం ద్వారా కూడా అంత పుణ్యం మనకు ప్రాప్తిస్తూ ఉంది. కాబట్టి అది కూడా చేయవచ్చు. ఇలా కార్తీక మాసం అంతా కూడా పాడ్యమి నుంచి మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య వరకు ఈ నెల రోజులు కూడా ఉదయం సాయంత్రం తలస్నానం చేసి కార్తీక దీపాలు చేయించుకొని ఉసిరి చెట్టు దగ్గర వీలైనంత వరకు ఉసిరి చెట్టు లేదా శివాలయంలో, విష్ణు ఆలయంలో కూడా దీపాలు వెలిగించవచ్చు. శివాలయంలోనే వెలిగించాలనేది, విష్ణు ఆలయంలో కూడా వైష్ణవ సాంప్రదాయం ఉన్నటువంటి ఆలయాల్లో కూడా కార్తీక దీపాలు వెలిగించుకోవచ్చు. ఈ వెలిగించుకోవడం వల్ల నదీ స్నానం ఆరాధించడం వల్ల ఈ జన్మలో చేసినటువంటి పాపమే కాకుండా గత జన్మలో చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోయి పుణ్యం అనేది మనకు లభిస్తూ ఉంది. ఇది ఇతిహాసాలు పురాణాలు చెప్పినటువంటి వాస్తవం. కాబట్టి భక్తులందరూ కూడా ఎవరి శక్త్యానుసారంగా వాళ్ళు తప్పకుండా ఈ విధిగా ఉదయాస్తమయాలు స్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేయడం చాలా విశేషమైన పుణ్యప్రదంగా మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.